ఫైబ్రోఎడినోమా అంటే ఏంటి? దాని సింప్టమ్స్ ఏంటి? దానికి ట్రీట్మెంట్ ఏంటి? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, జనరల్ అండ్ బ్రెస్ట్ సర్జన్. సో, ఫైబ్రోఎడినోమా అనేది రొమ్ములో వచ్చే చిన్న గెడ్డ. సో, ఈ బ్రెస్ట్‌లో వచ్చే ఈ ఫైబ్రోఎడినోమా జనరల్‌గా మనం యంగ్ ఏజ్‌లో అంటే 15-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇవి ఏంటంటే జనరల్‌గా వాళ్ళలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, ఈ ఫైబ్రోఎడినోమా అనేది మన బ్రెస్ట్‌లో చిన్న లంప్ లాగా అంటే చిన్న గెడ్డలాగా తగులుతూ ఉంటుంది. అండ్ అది ముట్టుకుంటే కదులుతూ అటు ఇటు కదులుతూ కూడా ఉంటుంది. చుట్టూ ఉన్న బ్రెస్ట్ టిష్యూకి ఫిక్స్డ్‌గా ఉండదనమాట. సో, దీన్నే బ్రెస్ట్ మౌస్ అని కూడా అంటాం. అంత మొబిలిటీ ఉండటం వల్ల. సో, ఇవి జనరల్‌గా పెయిన్‌లెస్ లంప్స్ అంటే వీటి వల్ల పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటి వేరే ఏ సింప్టమ్స్ ఉండవు. మనం బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఒక దగ్గర గెడ్డలా తగులుతూ ఉంటాయి అంతే. సో, జనరల్‌గా ఇలాంటి లంప్స్ వచ్చినప్పుడు మీరు మా దగ్గరకొస్తే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. సో, క్లినికల్ ఎగ్జామినేషన్‌లో మాక్సిమం అది ఫైబ్రోఎడినోమా అయినా ఇంకేమైనా సస్పిషియస్ లీజనా అనేది మాకు అర్థమైపోతుంది. సో, దీని తర్వాత మేము స్కాన్ సజెస్ట్ చేస్తాం. స్కాన్ అంటే మ్యామోగ్రఫీ మోస్ట్‌లీ యంగ్ పీపుల్‌లోనే కాబట్టి సోనో మ్యామోగ్రఫీ ఆర్ ఎక్స్‌రే మ్యామోగ్రఫీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, వాటిలో ఒక స్కోరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. బైరాడ్ స్కోర్ అని ఉంటుంది. వచ్చిన స్కోర్‌ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ చేస్తాం. ఇనీషియల్‌గా ఎఫ్ఎన్ఏసీ ఆర్ కోర్ బయాప్సీ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి సజెస్ట్ చేస్తే అందులో మనకి బయాప్సీ రిపోర్ట్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. అది ఫైబ్రోఎడినోమానా కాదా అనేది. సో, అది ఫైబ్రోఎడినోమా అని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫైబ్రోఎడినోమాస్ అంటే లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రోఎడినోమాస్‌కి సర్జరీ ఏం అవసరం ఉండదు. జస్ట్ సింపుల్‌గా వెయిట్ అండ్ వాచ్ చేస్తాం. ఇన్ కేస్ ఫైబ్రోఎడినోమా 3 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంది, సైజ్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది అనుకుంటే దాన్ని సర్జరీ ద్వారా తీసేసి మనం బయాప్సీకి పంపిస్తాం. ఒక్కొక్కసారి ఫైబ్రోఎడినోమా 5 సెంటీమీటర్స్ కన్నా బాగా పెద్దగా అయిపోతూ ఉంటాయి. వాటిని జెయింట్ ఫైబ్రోఎడినోమాస్ అంటాం. వీటికి కూడా మనం సర్జరీ చేసుకోవాలి. అండ్ అందరూ కామన్‌గా అడిగే డౌట్ ఏంటంటే ఈ ఫైబ్రోఎడినోమా వల్ల క్యాన్సర్ వస్తుందా అని. ఫైబ్రోఎడినోమా క్యాన్సర్‌గా మారటం అనేది చాలా అరుదు. కాకపోతే క్యాన్సర్ ఒక్కొక్కసారి బ్రెస్ట్‌లో లంప్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు కాబట్టి మీకు బ్రెస్ట్‌లో ఏ విధమైన గెడ్డల్లాంటి తగిలినా సరే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిది.